గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్లయితే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాశ్మీర్లో ఒక నేల బజారంలో తగినటువంటి ఒక పెద్ద రోడ్ని నిన్న ఆయన ఓపెన్ చేసిండు. జమ్మూ కాశ్మీర్ మధ్యలో ఉన్నటువంటి 9 కిలోమీటర్ల దూరంలో చాలా నేల బజారంలో చాలా పెద్ద అండర్ గ్రౌండ్ రోడ్ అది. దాన్ని ఓపెన్ చేసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. టెర్రరిజం కావాలన్నా టూరిజం కావాలని చెప్పి కాశ్మీర్ యూత్ని ప్రధాని అడిగారు. అదొకటి ప్రధానంగా ఉంది. అన్ని పత్రికలు కూడా మెయిన్ బ్యానర్గా దాన్ని పబ్లిష్ చేసినాయి. ఇక వేరే వార్తలు చూసినట్టయితే నిన్న మన రాష్ట్రంలో మెదక్ జిల్లాలో ఈ గొల్ల కుర్మోళ్ళ మీటింగ్ జరిగింది. దానికి మంత్రులు హరీష్ రావు, తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ వాళ్ళందరూ పాల్గొన్నారు. కుల వృత్తులకి బాసటగా నిలబడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగా బలపడుతుందని చెప్పి నిన్న హరీష్ రావు ఉన్నారు. అయితే దీన్ని తెలియనటువంటి కొంతమంది ప్రతిపక్ష వాళ్ళు కావాలని దీన్ని అవహేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, గేలి చేస్తున్నారని చెప్పి హరీష్ రావు ఉన్నారు. అదొక వార్తను కూడా అన్ని పత్రికలు ప్రధానంగా తీసుకున్నాయి. ఆ తర్వాత నిన్న విద్యాశాఖ మంత్రి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఇప్పుడు మొత్తం పిల్లలందరినీ కూడా సర్కార్ బళ్ళకి పంపాలి, దానికోసం ఉద్యోగులందరూ అధికారులందరూ కూడా దాని మీద పనిచేయాలని చెప్పి నిన్న మీటింగ్ పెట్టి చెప్పినారు. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. కడియం శ్రీహరికి సంబంధించి గవర్నమెంట్ స్కూళ్ళల్లో మొత్తం అడ్మిషన్లు పెంచాలి, ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా మంచి విద్యను మనమే అందిస్తున్నాం కదా, మనం ఎందుకు ఇంకా పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళ వైపు పంపించాలి, మీరందరూ ఊళ్ళలో పోయి బాగా అందరికి తల్లిదండ్రులకు చెప్పండి అని చెప్పి నిన్న కడియం శ్రీహరి చెప్పారు. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. ఆ తర్వాత అటు ఆంధ్రాకి పోతే ఆంధ్రలో నిన్న 11 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఒక 5గురిని పాతోళ్ళని తీసేసారు. దానికి సంబంధించిన వార్త ఉంది. ముఖ్యంగా అందులో చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ నిన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. అదొక వార్త కూడా ప్రధానంగా ఉంది. అన్ని పత్రికలు కూడా దాన్ని తీసుకున్నాయి. ఏపీ క్యాబినెట్లో కొత్త రక్తం అని, తర్వాత 5గురు ఉద్వాసన అని, అందులో కొంతమంది పాతోళ్ళు అలిగిరని, అదొక ఆ వార్తని ప్రధానంగా అందరు కూడా పబ్లిష్ చేసినాయి పత్రికలని కూడా. ఆ తర్వాత సింధు అటు ఒలింపిక్స్లో ఆమెను ఎవరైతే ఓడించారో కరోలినా మారిని నిన్న ఆమె ఓడించి ఆమెపై ఒక రకంగా ప్రతీకారం తీసుకుంది అనుకోవచ్చు. ఆ వార్త కూడా ఒకటి మెయిన్గా ఫోటోతో సహా పబ్లిష్ చేసిన పేపర్లని కూడా. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలంటే కులవృత్తులకు చేతి ఇవ్వాల్సిందే. కులవృత్తులకు మనం బాసరి నిలబడితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగా బలపడుతుంది అని చెప్పి నిన్న మరోసారి హరీష్ రావు ఉన్నారు. నిన్న గొల్ల కుర్మల మీటింగ్ జరిగింది నిన్న మెదక్ జిల్లాలో. దానికి సంబంధించి ఆ విషయం మీద ముందు మాట్లాడదాం. మనతో చర్చలో టీఆర్ఎస్ నుంచి మండలిలో చీఫ్ విప్ పాత్ర సుధాకర్ రెడ్డి గారు, తర్వాత బీజేపీ నుంచి శ్రీధర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ముందు సుధాకర్ రెడ్డి గారు, నిన్న మళ్ళీ ఒకసారి ప్రతిపక్షాల మీద హరీష్ రావు కోపమైండు. ఎందుకంటే కావాలని వాళ్ళు ఏదో కులవృత్తులకు మన బాసటగా నిలబడితే అవహేళన చేస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నారని చెప్పి. ఇప్పుడు కూడా ఇంకా అట్లా ఉందా? మొన్న ఒకరోజంటేనే మీరు 10 అంటున్నారా? అలా సంగప్ప గారు, మనం మొన్ననే ముఖ్యమంత్రి గారు శాసనసభలోనే స్పష్టంగా చెప్పారు, మన తెలంగాణ పరిస్థితులు వేరుంటాయి. తెలంగాణలో ఉండేటువంటి ఒక జనాభాలో 90% ఉండేటువంటి వాళ్ళు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి జనమే ఎక్కువగా ఉన్నారు. కాబట్టి వారికి తీసుకోవాల్సినటువంటి ఒక పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాలు అమలు పరిచినట్టయితేనే వారి యొక్క జీవన ప్రమాణం పెరుగుతుంది అనేటువంటి ఒక మాట చెప్తూ వస్తున్నాం. అయినప్పటికీ కూడా ఏ పథకం ప్రవేశపెట్టినప్పటికీ కూడా ఆ పథకాన్ని రంధ్రాన్వేషణ చేసి అది ఎట్లా సాధ్యమవుతుంది, ఇది ఎట్లయితుంది అనేటువంటి ఒక విమర్శలు చేస్తున్నారు కాబట్టి దానికి అనుగుణంగానే హరీష్ రావు గారు నిన్న మాట్లాడడం జరిగింది. ఎందుకొరకంటే ఇలా గొల్ల కుర్మోళ్ళ గురించి ఆలోచన చేసినటువంటి గత ప్రభుత్వాలు ఎవరు లేరు. మేము చూసిన 60 ఏళ్ల నుంచి కూడా, ఆ రోజుల్లో కూడా 60 ఏళ్ల క్రితం నైజాం పరిపాలనలో కూడా ఆ రోజు ఉండేటువంటి ఒక పరిస్థితుల్లో రైతులకు ఆసరగా ఉండటానికి ఉండేటువంటి రీతిగా మనం ఎక్కువగా పోషణ చేసేటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటేటువంటి గొర్రెలను ఎక్కువగా పెంచేటువంటి అవకాశం ఉంటుండే. ఆ గొర్రెలను పెంచడానికి రాను ఏమైపోయింది, వాళ్ళకి అసలు జీవనోభృతి లేకపోవటం వల్ల హైదరాబాద్కు, భీమండికి, ఇతర దుబాయ్ ప్రాంతాలకు పోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి అటువంటి పరిస్థితి ఉండరాదు. తెలంగాణ వచ్చిన తర్వాత నా తెలంగాణ నాకు వచ్చింది అనేటువంటి ఒక దృక్పథంతో వాళ్ళందరూ కూడా తిరిగి గ్రామాలకు వలస రావాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ సంవత్సరం కుల వృత్తులను ఎక్కువగా ప్రాధాన్యత చేస్తూ బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది. ఆ విషయాన్నే నిన్న నర్సాపూర్లో, ఎందుకంటే మెదక్ జిల్లా నర్సాపూర్లో ఎక్కువగా యాదవ కుటుంబాలు ఉంటాయి కాబట్టి వారందరినీ కూడా సమీకృతం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి పథకాలకు
ఊతమిచ్చేటట్టుగా. మీరు గతంలో చూసినారు ఇవేవి పథకాలు ఇచ్చినప్పటికి కూడా అప్పుడు వారు ఒక సంఘాలకు మాత్రమే ఇస్తూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా ఒక కుటుంబ ప్రాతిపదికను ఆధారంగా చేసుకొని ఇవాళ ఈ సౌకర్యాలు కల్పిస్తున్నాం. కాబట్టి వాళ్ళు విమర్శిస్తున్నట్టుగా వాటికి ఇక్కడ మేత ఎక్కడ ఉంటుంది అనేటువంటిగా విమర్శ చేస్తాను. మేత అనేటువంటిది మన దగ్గర ఎక్కువగా ఉండేటువంటి అటవీ ప్రాంతం ఉన్నది, ఎక్కువగా మనకు రాళ్ళు రప్పలతో ఉన్నటువంటి భూములు ఎక్కువగా ఉంది. కాబట్టి అక్కడ ఉండేటువంటి మేత లభించేటువంటి అవకాశం ఉన్నది. వాళ్లకు సరి అయినటువంటి రీతిగా ఇంకా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళం కాబట్టి అందరికీ తెలుసు, మందలు పెట్టుకునటానికి వ్యవసాయదారులే మా భూములలో రండి తీసుకురండి అనేటువంటి మాట ఎక్కువగా చెప్తా అంటారు. కాబట్టి ఆ రకమైనటువంటి ఒరవడి ఉన్నప్పుడు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మేము ఇంకా గొర్రెలు కాసుకోవాలి, ఇంకా మేకలు కాసుకుంటూనే ఎవరు కాస్తారు? అటువంటి వారికి బడి ఏడు కలిగిన పిల్లలందరికీ ఏమో మంచి నాణ్యమైన విద్య లభించేటువంటి గురుకులాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇంతవరకు ఎవరైనా ఒక సంవత్సరంలోనే 250 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినటువంటి ఒక చరిత్ర ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర. కాబట్టి అటువంటి పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందిస్తున్నాం. యువకులకు ప్రోత్సాహం కలిగించేటట్టుగా, ఆర్థిక పుష్టి కలిగించేటట్టుగా ఇటువంటి పథకాలు ప్రవేశపెడుతున్నాం. వాళ్ళే ఎంతో సంతోషపడుతున్నారు. సంగప్ప ఇలా గ్రామాలకు పోతే గొల్ల కుర్మోళ్ళందరూ కూడా నిజమైన దేవుడు మేము బీరప్ప అనుకున్నాం, కానీ ఇప్పుడు మా కేసీఆర్ దేవుడు అనేటువంటి ఒక మాట ఆ విధంగా చెప్తూ వస్తున్నాం. కాబట్టి అటువంటి వాళ్ళు ప్రజలతోటి ప్రశంసలు పొందేటువంటి పథకాలు ఉండాలి తప్ప కేవలం నామమాత్రంగా విమర్శ చేస్తే ప్రజలు మెస్తారా? ప్రజలు తరిమి కొట్టేటువంటి రోజులు వస్తున్నాయి. కాబట్టి ఆ రకమైనటువంటి కుమి విమర్శలకు పోకుండా నిజంగా ఇది బాగున్నది, దాంట్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఇట్లా సవరిస్తే బాగుంటుంది అనేటువంటి సలహాలు ఇస్తే స్వీకరిస్తానికి సిద్ధంగా ఉన్నానని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, హరీష్ రావు గారు చెప్తున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి ధోరణి ఉండాలి. మన తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే అందరూ కలిసి రావాలనేటువంటి మాట చెప్పినాం. కాబట్టి అందరం కలిసికట్టుగా దీన్ని స్వర్ణ తెలంగాణ ఎట్లా చేసుకుందాం అనేటువంటి మాట మాట్లాడాలి. దానికి అనుగుణంగా ఉండేటువంటి ప్రతిపాదనలు ఉండాలి. కానీ ఏదైనా కానీ కాళ్ళల్లో కట్టబెట్టేటట్టుగా ఉండేటువంటి రీతిగా వారు మాట్లాడుతా అంటే అందుకొరకే హరీష్ రావు మాట్లాడతారు, అందరూ మా దగ్గర ప్రతి ప్రాథమిక సభ్యుడు విమర్శించేటువంటి అవకాశం ఉంటుంది. శ్రీధర్ రెడ్డి గారు, ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు పథకం చెప్పొచ్చు అన్ని అంటే నేను విమర్శించాలని చెప్పట్లేదు, కానీ వెంకటకు ఒక సామెత ఉంది. ఏంటంటే సినిమాలలో వెంకటేశ్వర స్వామి వేషం వేసిన వాళ్ళు ఎవరు కూడా తర్వాత కాలంలో బాగా గొప్ప ప్రభుత్వం వెలిగిపోలేదు. కాబట్టి బీరప్ప దేవుని ఉండనియండి, కేసీఆర్ ఉండనియండి, చాలా ఇంప్రెస్ చేశారు. కొత్తగా చేయాల్సిన అవసరం ఏం లేదు. వాళ్ళు అనుకునేది మా కుటుంబాలకు పైబడి ఉండే కుటుంబాలు గొల్ల కుటుంబాలు అన్ని ఊర్లలో ఉన్నారు. అనేది తెలుసు కాదు, వాళ్ళు ఏమనుకుంటారు అంటే నేను బీరప్ప దేవునితో పోల్చాల్సిన అవసరం లేదు. పాపం ముక్కోటి దేవతలు పోలిస్తే కేసీఆర్ గారు రామవుతారు, మీరు అట్లా కాకుండా. కానీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కుల వృత్తుల్ని ప్రోత్సహించాలని చెప్పేసి అందరూ కోరుకుంటారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వ పథకమైనటువంటి ఈ గొర్రెలకి మీరు వాళ్ళు ఇస్తున్నటువంటి సబ్సిడీ కావచ్చు, గ్రాంట్ కావచ్చు, 4,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తూ ఉన్నాయి. దాన్ని స్ట్రైట్గా ఇక్కడ ఇస్తూ ఉన్నారు. సంతోషం. ఎక్కడ నరేంద్ర మోడీ గారు మాట తెలియదు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మాట తెలియదు. సంతోషం, ఏం పర్వాలేదు. తెలిసే వాళ్ళకి తెలుస్తుంది, తెలిసే రోజు తెలుస్తుంది. కానీ కాకపోతే ముఖ్యమంత్రి చెప్పారు, అసెంబ్లీ సాక్షి V6 సాక్షి నేను చెప్తా ఉన్నాను. దీంట్లో ఏమైనా తప్పుంటే దేనికంటే తప్పుంటే అయితే మా పథకం నెక్స్ట్ టైం మీకు చూపిస్తాను. దాంట్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేస్తాయి. కానీ ఏంటంటే మన యొక్క వెరీ కామన్ కర్టసీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క మాట కూడా తీసుకురావడం అనేది ఒక అంశము. కాబట్టి నేనేమంటే ప్రత్యామ్నాయ ఉపాధి ఇవాళ గొల్ల కుర్ముల యొక్క తర్వాత తరాలన్నీ కూడా గొర్రెల్నే పెంచాలని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాయా, లేకపోతే గీత కార్మికుల యొక్క కుటుంబాలు వాళ్ళు కూడా తాళ్ళెక్కుదామని అనుకుంటారా, లేకపోతే యాదవ్లో ఉన్న కొంతమంది పాలు పోసి మాత్రమే బతుకుదాం అనుకుంటున్నారా? కాకపోతే ఎవరైతే నైపుణ్యత లేదో గ్రామాల్లో ఇంకా ఉంటున్నారో, అక్కడే గ్రామీణ ఆర్థిక విధానంలో బ్రతుకుదాం అనుకుంటున్నారో వాళ్ళకి చేస్తూనే ప్రత్యామ్నాయ ఉపాధి వైపు చూస్తున్నటువంటి నవతరం కోసం ఆ యొక్క కుటుంబాలలో ఇంకా వెనుకబడిన బీసీ వర్గాలు కానీ వెనుకబడిన ఎస్సీ వర్గాలలో కుల వృత్తులు ఇంకా బాగా పాటిస్తున్నటువంటి వర్గాల్లో ప్రత్యామ్నాయ ఉపాధి కోసం చూస్తున్నటువంటి కొత్త తరం కోసము
ఏం చేస్తున్నారనే విషయం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. నేను అనేక విషయాలు అనేక వేదికల మీద ఇప్పుడు కూడా మాట్లాడాను. V6 చర్చలో కూడా మనం మాట్లాడాము. ప్రత్యామ్నాయ ఉపాధితో ఇవాళ స్కిల్ డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. దాన్ని అందిపుచ్చుకొని ఎంత చేస్తూ ఉన్నారు? ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆయా వృత్తుల్లోనే టెక్నాలజీని అందిపుచ్చుకొని ఆయా కులాల్లో ఔత్సాహిక పారిశ్రామిక రాకముందు చేపలు పెరక ముందే ఫోటోలు వేసుకునే వాళ్ళు ఇఫ్ యూ డోంట్ అలౌ నేనేం మాట్లాడాలో మీకు అర్థం కాదు. మీరు సగంలో మాట్లాడితే మీరు సగం అవుతుంది, నా సగం అవుతుంది. కాబట్టి ప్రత్యామ్నాయ ఉపాధి కోసము చూస్తున్నటువంటి యొక్క కులాల్లోని నవతరానికి మీరు కొత్త రకమైనటువంటి అవకాశాలు ఇవ్వాలా అనేది నా యొక్క ఉద్దేశం. ఇవాళ గొర్రెలు కానీ చేపలు, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, బ్లూ రెవల్యూషన్ పేరుతోటి కేంద్ర ప్రభుత్వము దేశం మొత్తం కూడా ఇది అతిపెద్ద ఆదాయ వనరు దేశంలో. కొన్ని కులాలకే సంబంధించింది కాకుండా అందరూ ఔత్సాహికమైనటువంటి ఉత్పత్తిదారులకు ఇది పెద్ద వనరు. కాబట్టి బ్లూ రెవల్యూషన్ నీలి విప్లవం పేరుతోటి 1,00,000 కోట్ల చేపల ఎగుమతి చేయడం కోసము అన్ని రాష్ట్రాల్లో దాన్ని చేపట్టారు. మీరు కూడా అభినందనలు. ఇక్కడ కూడా మీరు కొన్ని జలాశయాల్లో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ దానికి నిధులు కూడా more than 100 crores ఇవాళ కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. కేజ్ కల్చర్ కోసం, చేపల రకరకాల కల్చర్ ఉంటుంది దాంట్లో, ఆక్వా కల్చర్ మొత్తంగా డెవలప్మెంట్ చేయడం కోసం కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఒకవైపు కుల వృత్తుల్ని ప్రోత్సహిస్తూనే ఇవాళ ఈ 2 కులాలే కాదు, చేనేతలో ఉండే వాళ్ళకి మనం కొత్త వాళ్ళకు విద్యుత్లో సబ్సిడీ ఇవ్వడమో లేకపోతే మరమగ్గాల్లో సబ్సిడీ ఇవ్వడం, టెక్స్టైల్ పార్క్ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మళ్ళీ 3 టెక్స్టైల్ పార్క్స్కి అనుమతి ఇచ్చారు. ఫుడ్ పార్క్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చేస్తూనే మై ప్రైమరీ పాయింట్ ఈస్ దట్ ఆ కులాల్లో ప్రత్యామ్నాయ ఉపాధి కోసం చేస్తున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఊతం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్రం ఇస్తున్న గ్రాంట్లని, లోన్లని మనం మాట్లాడే మాటల్లో నాణ్యత ఉండాలి. కానీ అదే గొప్ప విషయంగా నేను ఫలితాలు చూపించిన తర్వాత వాటిని కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నా. మా శ్రీధర్ తోటే నేను కోరుతున్నా, వారే అంటున్నారు మా కేంద్ర ప్రభుత్వం బ్లూ రెవల్యూషన్ తీసుకొస్తుంది, గొర్రెల పెంపకం కొరకు కొన్ని నిధులు వస్తుంది అంటే మేము పెట్టినటువంటి ఒక పథకాలు అయితే కరెక్ట్ అన్నట్టే కదా. కాబట్టి మీ నిధులు ఉంటాయి అనేటువంటి ఒక మాట చెప్పమంటాడు అంతే తప్ప పథకాలు ఇవాళ వ్యవసాయ రంగంలో తీసుకున్నా, ఇరిగేషన్ రంగంలో తీసుకున్నా, దేంట్లో కూడా కేంద్ర ప్రభుత్వం కొంత సహకారం ఉంటుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెట్టుబడి ఎక్కువ ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికే క్రెడిట్ పోతుంది. ఇవాళ మధ్యప్రదేశ్లో చూసుకోపో, నువ్వు అది తీసుకుపోయి యూపీఏ గవర్నమెంట్ ఇచ్చిందని చెప్పిందా? కాబట్టి ఎవరైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక కార్యక్రమం సరియైందే అనేటువంటి ఒక మాట చెప్తూ దానికి ఈ రకమైనటువంటి ఒక ప్రోత్సాహం మా పేరు కూడా జోడిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక మాట చెప్తే బాగుంటుంది. కానీ ఒకవైపు ఏమో వారిని ఆ వృత్తికే పరిమితం చేస్తారా అనేటువంటి ఒక మాట చెప్తూ ఆ వృత్తి మా కేంద్ర ప్రభుత్వం విమర్శనాత్మక ధోరణి కాదు, కన్స్ట్రక్టివ్ అప్రోచ్. నేనేమంటున్నా, వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి అనేకమైన మార్పుల్లో ఎంతమంది అయితే ఆధారపడుతున్నారో అంతమందికి సరైన ఆదాయ వనరులు రావట్లేదు. కాబట్టి గిట్టుబాటు ధరలు కూడా ప్రభుత్వాలు ఇవ్వలేని పరిస్థితులలో ప్రత్యామ్నాయ ఉపాధి కోసం కొంతమంది చూస్తున్న వాళ్ళకు అవకాశాలు కల్పించాలని అన్ని ప్రభుత్వాలు మారుతున్నాయి. కాబట్టి నేను ఏమంటున్నా, విమర్శనాత్మక ధోరణి కాకుండా దాంట్లో మీరు అర్థం చేసుకోవాల్సింది జస్ట్ డోంట్ రెస్ట్రిక్ట్ దాన్ని ఒక ఎన్నికల నినాదం లాగా. అసలు ఒక పథకాన్ని సామాన్యంగా చేసి దాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేసి అసలు మేము మొత్తం మార్చేస్తున్నట్టు ఒక గ్రామానికి పోతే చెప్తామా చెప్పమా అంటే మా ప్రభుత్వం గొల్ల కుర్మల కొరకు ఇది చేస్తున్నాం, బెస్తల కొరకు ఇది చేస్తున్నాం, కాబట్టి దళితుల కొరకు ఇది చేస్తున్నాం. ఒక్కొక్క వర్గానికి వర్గాలకు నువ్వు కూడా పోతావు బీజేపీ అని చెప్పుకుంటాను. లాభం తక్కువ లొల్లు ఎక్కువ. లాభం తక్కువ అంటే ఎట్లా? కార్యక్రమాలు చేస్తా అంటే లాభం తక్కువ లొల్లు ఎక్కువ. మీరే అనబడుతుంది లాభం కేంద్ర ప్రభుత్వం ఎందుకు గట్టిగా మాట్లాడాలో మీరు బాహుబలి, నేను మాడగలుగుతాను గౌరవంతో. నేనేమంటున్నా అంటే పథకం స్టార్టే కాలే, పోస్టర్లు ప్రింట్ కాగానే పెద్ద ఎత్తున మొత్తం గొల్ల కుర్మలందరూ వచ్చి నాకెందుకు భయం అండి, ఇచ్చే పైసలు మాయి పప్పులు మీరు పెడితే అయిపోతుందా? నేనేమంటున్నా అంటే రాకముందే ఇప్పుడు నేనేమంటున్నా అంటే దయచేసి మొత్తం అయిపోయినట్టు చూపించకుండా ఫలితాలు చూపియండి. అధికారులు పెట్టి తయారంటే ఆడ వాళ్ళు స్విచ్ చేయగానే ఇక్కడ వీళ్ళు డబ్బు కొట్టు. అది కాకుండా ఎన్ని గరుపిల్లలు ఇప్పటి వరకు మీరు ఇవ్వగలిగినారు? వాట్ ఈస్ ది అలొకేషన్? ఎవరెవరికి పోయినాయి? అసలు ఏం లేకుండానే
సన్మానాలు సభలు బడ్జెట్ లో చాలా స్పష్టంగా ఇంప్లిమెంటేషన్ లో పోండి. ఇంప్లిమెంటేషన్ కాకుండా మొత్తం అయిపోయినట్టు చేయాలి. ఆయన రాజశేఖర రెడ్డి గారు బొమ్మ వస్తుండే, ఆయన నడుస్తుంటే మొత్తం ఇంకా పచ్చ అయిపోతుండే. ప్రభుత్వం ఉంది, రిజల్ట్ ఓరియంటేషన్ ఎక్కడ రిజల్ట్ కనబడతా ఉంది. ఆయన ప్రజలు చెప్తారు మోడీ ఆయన చెప్పమే చేస్తాడు తప్ప ఏం చేస్తున్నారు? అభివృద్ధి మొన్ననే ఎన్నికలలోనే మీరే అభివృద్ధి పథకాలే మమ్మల్ని గెలిపించినాయనే మాట చెప్తుంది. కాబట్టి మేము కూడా మరి అదే చెప్పుకుంటారు. అది మోడీ అయినా సరే ఇక్కడ గ్రామస్తులు తెలుసా? రాష్ట్రంలో మిర్చి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ధర లేదని ఒకవైపు, తర్వాత కొనేటోళ్ళు లేరని ఒకవైపు ఇబ్బంది పడుతున్నారు. పోయినసారి అయితే మంచిగా 10,000 పైన ఉండే, ఈసారి 5 నుంచి 6,000, 7,000 అట్లా నడుస్తుంది. అయితే 251 కోట్ల రూపాయలు ఇవ్వండి మిర్చి రైతులను ఆదుకోవడానికి అని చెప్పి నిన్న మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాశారు. సో ఆ ఇష్యూ ఉంది. మనతో చర్చలు ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు మాజీ ఎంపీ మల్లు రవి గారు కూడా వచ్చారు. రవి గారు, ఈ మిర్చి రైతుల ఇబ్బందులు సమస్యలు తొలగించాలంటే కేంద్రం 250 కోట్లు వేయాలని చెప్పి లెటర్ కూడా రాశారు. మీ అభిప్రాయం ఏంది? ఇలా సమస్యలు పోవాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏం చెప్తారు మీరు? అంటే ఇమీడియట్గా మంచినీళ్ళు అయితే బావి దొవుతున్నాం అని చెప్పినట్టు కాకుండా, మంచినీళ్ళు అయితే వెంటనే ఏదో రకంగా మంచినీళ్ళు వేరే దగ్గర నుంచి అయినా తోలి, అంటే ట్రాక్టర్ల ద్వారా కానీ లేకపోతే ట్యాంకర్ల ద్వారా తీసుకొచ్చి వాళ్ళకి సప్లై చేయటం జరగాలి. అక్కడ నీళ్లు పడకపోయినా, నీళ్లు లేకపోయినా. అదే రకంగా కేంద్రం నుంచి ఫండ్స్ రావాలనేది మీరు ఇంతకుముందే చెప్పారు. కొన్ని పత్తి పంట ఇటువంటి పంట వేయకుండా కమర్షియల్ క్రాప్స్ వేయాలా, అది మిర్చి, కంది ఏమని చెప్పారు. ఆ రకంగా వేయటం జరిగింది. పంట చేతికొచ్చే సమయం వచ్చింది. దాదాపు 1 రోజుల నుంచి పత్తి రైతులు ఎక్కడో ఒక దగ్గర వాళ్ళంతా వాళ్ళే మార్కెట్ యార్డ్స్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు, పండించిన మిర్చి పంటను కూడా కాలుస్తున్న సంగతి ప్రభుత్వం దృష్టికి వస్తుంది. దానికి ఇంటర్వెన్షన్, మార్కెట్ ఇంటర్వెన్షన్ పేరుతోని మార్కెట్ కింద, అంటే రాష్ట్ర ప్రభుత్వం కిందనే ఆ సంస్థ ద్వారా కొనేటటువంటి ఒక కార్యక్రమం చేయాలి. నీకు నిన్నటికి నిన్న మనకు నల్గొండ జిల్లాలో మల్లెపల్లిలో ఆదివారం అయినా కూడా అక్కడ మార్కెట్ ఉంది. నేను అప్పుడు అడిగాను, ఇక్కడ మరి ఎవరు లేరు, ఎందుకు లేరు అని అంటే, ఇవాళ ఏమైనా ఆదివారం అని రాలేదంటే, లేదు ఇక్కడ మార్కెట్కి శనివారం సెలవు ఉంది, ఆదివారం పనిచేస్తుంది. పొద్దున్నే వచ్చారు, వెళ్ళిపోయారు. కొనటానికి వచ్చిన వాళ్ళు కొంతమంది వచ్చారు, వాళ్ళంతా పలుక్కుని 3,000 రూపాయలు అని చెప్పారు ఒకటి. సెకండ్ లైన్, థర్డ్ లైన్ ఉన్నటికి 800 రూపాయలు ఇస్తారని చెప్పారు. ఇంతలో రైతులందరూ మాట్లాడుతాం, ఎందుకు అట్లా చేస్తున్నారు అనే లోపల కొనేవాళ్ళు, అధికారులు అందరూ కూడా మార్కెట్ యార్డ్ని వదిలిపెట్టిపోయారు. పొద్దున మేము వెళ్ళింది సాయంత్రం. అప్పుడు మధ్యాహ్నం కొంతమంది రైతులు వాళ్ళు తీసుకొచ్చినట్టు మిర్చిని రోడ్డు మీద తీసుకుపోయి కాల్చి అక్కడ ధర్నా చేశారు. అవి ప్రభుత్వ దృష్టికి ఎందుకు రావటం లేదు? ఇక్కడ చేయటం కాకుండా నిన్న మొన్న వరంగల్లో, ఖమ్మంలో రావటం కాదు ముఖ్యం. ఇవాళ ఏదో ఒక ప్రతిపక్షం పోయి రైతులు ఇట్లా చేయాలని చెప్పటం లేదు. చూసి వారం 10 రోజులు 15 రోజులు తర్వాత బాధ్యత ప్రతిపక్షం మీద ఉంది కాబట్టి ఆడ మార్కెట్ యార్డ్స్ పోయి వాటిని ఆ సరసమైన ధరకు కొనాలా, చెప్పాలి. కానీ సుధాకర్ రెడ్డి గారు, మీరు రైతుల గురించి చెప్పండి. కేంద్రం నుంచి బడ్జెట్ కావాలని అడిగితే అయిపోలేదు. అరే దేవరకొండ రాష్ట్ర వ్యాప్తంగా మల్లెపల్లి దగ్గర మనం అందరం చూస్తున్నాం. దాన్ని ఎట్లా ఇంటర్వెన్షన్ కావాలని మేము వెళ్లాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇవాళ అన్ని మార్కెట్ యార్డుల దగ్గర కూడా నిరసన కార్యక్రమాలు చేస్తాం. అది మీరు అధికారంలో కార్యక్రమం చేస్తారు. రైతులను ఆదుకోనుడు ఎట్లా ఆదుకోవటం చెప్పాలి. కానీ ఆదుకోండి, మీరు చేయండి. ఎట్లా ఆదుకోవాలా? ఉన్నటువంటి పంటని మార్కెట్ కి వచ్చేదాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిధితో బాధ్యత కాదు.
అని చెప్పడం దీని బాధ్యత కాదని ఎవరు అంటారు? ప్రజలందరికీ బాధ్యతనే. మార్కెట్ కమిటీ బాధ్యత కాదని ఎవరు చేసుకుంటలేరు. మార్కెట్ పండుగ అని చెప్తున్నారు రైతులకి. రైతులు అక్కడ ఆత్మహత్యలో అక్కడే నల్గొండలోనే మిర్చి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవన్నీ పట్టించుకోకుండా కేంద్రానికి రాజ్యం అంటే ఇదంతా సమస్యలు పట్టించడానికి ఇది మా బాధ్యత కాదు. ఆడ కేంద్రంలో ఇదివరకే రాధామోహన్ సింగ్ ను జరిగేది కాదు. ఇమీడియట్ గా వస్తుంది. ఇప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద వాళ్ళు రెస్పాండ్ చేస్తారు, అది వేరే విషయం. ఇది ఎట్లా ఉందంటే మార్కెట్లో 6,000 రూపాయల దాకా కొంటా ఉన్నారు. లాస్ట్ ఇయర్ 10,000 రూపాయల దాకా పోయింది. ఇప్పుడు 9,000 రూపాయలకు కొనాలి అని మాడుతూనే కేంద్రం మీద నెట్టేసి చేతులు దుప్పుకున్నట్టుంది స్టేట్మెంట్ చూస్తే. మీరేం చేస్తున్నారు? బేసికల్లీ మీ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మనం ఇవాళ కుల వృత్తులు అన్ని రకాల పెద్ద పెద్ద మాటలు చెప్తున్న వాళ్ళము. ఈ రైతులలో అన్ని కులాల వాళ్ళు ఉన్నారు. ఎస్సీల నుంచి మొదలు పెడితే ఓసీలు దానికి ఉన్నారు. వీళ్ళందరూ కూడా మిర్చి పంట పండించారు. సరే, దాంట్లో మిస్ మ్యాచ్ ఉంది. ఎప్పుడు కూడా గత సంవత్సరం దేనికైతే రేట్ ఎక్కువ ఉంటుందో దాని మీద ఆశతో అందరూ వేస్తారు. అది కామన్ టెండెన్సీ. దాన్ని మనం ఎంత అయినా కానీ పూర్తి స్థాయిలో నిర్మూలించలేం. పూర్తి స్థాయిలో చాలా రోజుల తర్వాత లాస్ట్ ఇయర్ 10,000 వచ్చింది. కాబట్టి ఆటోమేటిక్ గా కొంత ఆశ ఉంటుంది, నాకు దాంట్లో డబ్బులు ఎక్కువ వస్తాయని. కానీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి? ఆ చర్యల తర్వాత కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరిగిన పరిస్థితి ఉంటే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోవాలి. సరే, సైమల్టేనియస్ గా మీరు అంటే ఒకటేసారి అక్కడ కూడా అడగచ్చు, తప్పేం అడగడానికి నేను తప్పట్లేదు. కానీ మీరేం చేశారని అడుగుతా ఉన్నాను. ఇలా మార్కెట్ యార్డులలో వారు చెప్పినట్లు అధికారులే గతి లేకపోతే, ప్రజాప్రతినిధులు అందుబాటులో లేకపోతే, లేదా వ్యాపారస్తులు కావాల్సుకొని మార్కెట్కి వచ్చినటువంటి రైతుల్ని పట్టించుకొని పరిస్థితులు అసలు కొనకుండానే ఉండగలుగుతారా? ఈ వ్యాపారస్తులు ఈ సీజన్ మొత్తం కూడా అసలు మిర్చి ఏదో రేటుకు కొనకుండా ఉండగలుగుతారా? కానీ ఏంటంటే ముందే వాళ్ళను పూర్తిగా నిరుత్సాహపరిచే ప్రయత్నం చేస్తే ఏదో రేటుకు అమ్ముకొని పోతున్నటువంటి వ్యవస్థను, దళారీ వ్యవస్థను ఎందుకు నిర్మూలించలేకపోతున్నారనే విషయాన్ని మాత్రం మీ దగ్గర నుంచి ఏం చర్యలు లేకుండా మనం చేతులు దులుపుకొని ఇస్తే మాది, లేకపోతే తప్పంతా కేంద్రాన్ని ఉన్నారు. కొన్ని గిడ్డంగులు నిర్మించారు కానీ శీతల గిడ్డంగులు పూర్తి స్థాయిలో ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇవాళ రైతులకు అదొక సమస్య కూడా పూర్తి స్థాయిలో ఉన్నది. శ్రీధర్ గారు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ఏమిటి అన్నాడు. మేము ఈ 2 సంవత్సరాలలో ఎంతో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చినాం. ఇవాళ గిడ్డంగులు ఏర్పాటు చేస్తున్నాం. ఆ గిడ్డంగులలో కొనుగోలు చేస్తానికి దిగుబడి 14% దిగుబడి. మాట్లాడుతున్నాండి, 14% దిగుబడి వచ్చింది. దాన్ని కొనుగోలు చేస్తానికి మొన్న మీరు చూసినారు కందులు కూడా ఎన్నడూ కూడా ఊహించినటువంటి రీతిగా 15 లక్షల హెక్టార్ల 15 లక్షల క్వింటాల కందులు ఉత్పత్తి జరిగినాయి. కాబట్టి దానికి అనుగుణంగా అక్కడ కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసినాం. అక్కడ కూడా అందరు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కూడా ఒక్కొక్క క్వింటాలకు 7,000 చొప్పున మేము కొంటాము అనేటువంటి ఒక మాట చెప్పి అక్కడ మార్కెట్లలో వారికి సదుపాయం కల్పిస్తున్నాం. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, వారు ఎక్కడనైతే వారు గోదాములో దాచుకున్నట్టయితే దాని మీద వచ్చేటువంటి ఎంతనైతే రేటు ఉన్నదో ఆ రేటుకు అనుగుణంగా గవర్నమెంటే దానికి సరి అయినటువంటి నిధులు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తుంది. గోదాములు ఇస్తున్నారు రైతులకి. నాబార్డు ద్వారా సుమారు 350 గోదాములు కట్టినాం కదా. ఆ గోదాములన్నిటి కూడా రైతుల కొరకే. ఒక్క గోదాము కూడా ఖాళీ లేకుండా ఉండేటువంటి విషయాన్ని ఇలా మీరు గమనించాలి. కాబట్టి ఇన్ని ఇంటర్వెన్షన్ కార్యక్రమాలు తీసుకుంటా అంటే మా శ్రీధర్ గారిని మేము కోరింది మీరు ఆమె మీ మీద లెక్కేసి ఊరుకుంటున్నామా? మేము రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నాం. అయినప్పటికీ కూడా ఇగో 251 కోట్ల అవసరం ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మొన్న మా ఎంపీ గారే ఇదివరకు మా వినోద్ గారు పోయి మా రాధామోహన్ సింగ్ గారిని కలిసి సార్గో ఇట్లా ఇంటర్వెన్షన్ మీరు రావాలి, ఆ విధంగా ఉన్నట్టయితే ధాన్యం ఎక్కువ. ఇంకా మేము ఇప్పటికే ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసినాం సంగప్ప. రేపు వచ్చే ధాన్యం కూడా ఎన్నడూ కూడా ఊహించినటువంటి ధాన్యం వచ్చేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. ఆ ధాన్యం కూడా కొనుగోలు చేసేటట్టుగా చేస్తున్నటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎన్నడన్నా రవన్నకే తెలుసు ఏ ప్రభుత్వం చేసినా అదే ఇట్లా కేవలం టీఆర్ఎస్ గవర్నమెంట్ కాబట్టి ఇలా రైతుల శ్రేయస్సు కొరకు ఉండేటువంటి గవర్నమెంట్ కాబట్టి ఇలా మిర్చి వచ్చినా కంది వచ్చినా ధాన్యం వచ్చినా ఏదైనా కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం ఇలా మా రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించమని కోరుతున్నాం. సుధాకర్ రెడ్డి గారు విప్పుగా కౌన్సిల్లో ఉన్నారు.
ఆయనకి తెలియని విషయాలు కాదు, మరి ఎందుకు చెప్తున్నారు? మేము మాట్లాడేది ఏంటంటే మీరు కేంద్ర ప్రభుత్వాన్ని సహాయం కావాలని కోరటాన్ని తప్పు పట్టడం లేదు, అంతే కదా. మీరు వాళ్ళు ఇవ్వటం లేదు, మేము చేయటం లేదు. మా ఎంపీ గారు చెప్పండి, మీరు గోడౌన్లు కట్టారో లేకపోతే ఇంకేం కట్టారో మన దాని మీద కూడా కందులు పండించిన రైతులు, మిర్చి పండించిన రైతులు మొత్తం మార్కెట్ ఏం చేయాలా? మీ పంట దిగుబడిని 2013, 14, 15, 16, 17 తీస్తే అప్పుడున్నటువంటి పంట దిగుబడికి ఇప్పుడు దిగుబడి రాష్ట్రంలో మామూలు ధాన్యాలన్నీ తగ్గిపోయినాయి, లెక్కలు మీరు ఇచ్చినాయి. అది వదిలిపెట్టండి, వర్షాలు లేవు, పంట పండలేదు. కానీ ఇవాళ పండిన మీరిచ్చినటువంటి కాలు వల్ల ఈ కమర్షియల్ పంటలు వేసుకోవాలని వేసుకున్నటువంటి రైతులకి కనీస మద్దతు ధరతో కూడా కొనటం లేదు. మీరు కొనకపోతే కొనపోయారు. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే ప్రజలకి, ఆ ప్రభుత్వ యంత్రాంగానికి, ఆ మంత్రులకి అసలు కనెక్షన్ తగ్గిపోయింది. పెద్ద గ్యాప్. చొప్పున కొంటాము అనేటువంటి మాట చెప్తాను. మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు గారు ఇలా ఎక్కడా లేనటువంటి రీతిగా ఇలా వ్యవసాయదారులందరికీ కూడా మీరు 7,000 చొప్పున కొంటాము అక్కడ అసలు మాట్లాడారంటే నేను చెప్తున్నా. చాలా ఏం చెప్తున్నా? మార్కెట్ కంటే ఆ మార్కెట్ పోలా 7,000 చొప్పున కొట్టాను పోయారే. ముందు ఇస్తున్నాం కావచ్చు డబ్బులు, కొనడు మాత్రం 7,000 కొట్టమని సంగప్ప. ఇది తప్పైతే నేను ఉరి తీస్తే అందరూ పోవచ్చు, మరి నువ్వు లేదని చెప్తావు. 7,000 కొంటున్నాం కూడా కొనలేదు. నిన్న సెక్రటరీ లేడు, సూపర్వైజర్ లేడు, కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో 10 సంవత్సరాలు మొత్తం వ్యవసాయాన్ని నాశనం చేసి అరే పోయా కొనలేదంటే వ్యవసాయం ఇది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల వ్యవసాయ గ్రోత్ సగటు అభివృద్ధి సగటు 2% ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల మధ్య 21% ఉంది. రైతులు బ్రహ్మాండంగా పోతుంది. అప్పుడు నాశనం చేసి ఇప్పుడు మీరు మార్కెట్ యార్డ్లలో పోయి పేపర్లు ఇస్తారు. ఒక విషయం ఏంటంటే ఇలా ఒక విషయం అక్కడ కాంగ్రెస్ పార్టీ రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కోరేది ఏంటంటే మీరు ఇంటర్వెన్షన్ అనేది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది, వస్తా ఉన్నది. ఇవాళ నాబార్డు రుణంలో మీరు గోడాలు కట్టాలని చెప్తా ఉన్నారు, కానీ శీతల గిడ్డంగుల విషయంలో మాత్రం పూర్తి స్థాయి నిర్లక్ష్యం ఉంది. ప్రైవేట్ రంగంలో ప్రోత్సాహం ఉంటుంది తప్పితే పెద్ద ఎత్తున రావు. ఇవాళ మిర్చికి కావాల్సినటువంటి అవసరం అది సాధారణ గిడ్డంగులు సరిపోయి సర్వనాశనం చేసి బొమ్మలు దిగితే సరిపోదు. రాష్ట్రభుత్వం కూడా చేతిలో పెట్టాం. ఏంది బంగారు పల్లెలో కాంగ్రెస్ నాయకులు బంగారు పల్లెలు ఉన్నాయి, వచ్చాయి. మీరు వచ్చి కాంగ్రెస్ నాయకులు ఎంపీడీలు బంగారు పల్లెలు వచ్చాయి. సామాన్య రైతులు ఇస్తరా గతి లేకుండా చేసినారు మీరు. కాబట్టి మీ పాలన మొత్తంగా దేశం మొత్తం కూడా మిర్చి గురించి, కంది గురించి మద్దతు ధర ఇంటర్వెన్షన్ కింద మీకు తెలుసు, మీరు జాతీయ ప్రభుత్వం నడిపారు. తెలంగాణ అనుసరించి ధర నిర్ణయిస్తుంది, మార్కెట్ ఏర్పాటు చేసేది బట్ స్టేట్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ
టు గివ్ ఏ బోనస్. ఇద్దరిది. మిగతా రాష్ట్రాలు, మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో ఇచ్చినట్టు చేయాలి. రైతులు నష్టపోతున్నారా? ఇవాళ రైతుల గురించి ఫైనల్ గా పండించిన పంటకి కనీస మార్కెటింగ్ శాఖ మంత్రిగా హరీష్ రావు గారు మార్కెటింగ్ ఇంటర్వెన్షన్ చేసినట్టుగా అటు కందులు వచ్చినా, మిర్చి వచ్చినా, రేపు ధాన్యం వచ్చినా వారికి తప్పకుండా గిట్టుబాటు ధర లభించేటట్టుగా అటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడ కూడా రైతును ఆందోళన పరిచేటువంటి రీతిగా లేదు. మా మీరు కూడా పోవాలి, ఆ అధికారుల మీద చర్య తీసుకుందాం. దాని మీద అటువంటి చర్యలు మా యొక్క లక్ష్యం మాత్రం రైతులకు సరి అయినటువంటి గిట్టుబాటు ధర లభించేటట్టుగా వారిని ఆదుకునేటట్టుగా బోనస్ సహకారం అందిస్తారు. ఆ బాధ్యత మేము నిర్వహిస్తున్నాం. ఇది గుడ్ మార్నింగ్ తెలంగాణ. రేపు పొద్దుగా మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.